హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘనా న్యాచురల్ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మేము నెల్లూరులో అయోధ్య సెట్ చేశారండి. అంటే అయోధ్య రామ మందిరం అనమాట సెట్ చేశారు. దానికైతే వెళ్ళామండి. సెటప్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అయోధ్యకి వెళ్ళి డైరెక్ట్గా ఇలాగో చూడలేమని చెప్పి ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. లోపల రాముని స్వామి విగ్రహం కూడా, బాలరాముని విగ్రహం చాలా బాగుంది చూడటానికి. కాకపోతే ఏంటంటే లోపల అంత ఎక్కువ స్పేస్ లేదనమాట. అలా వెళ్ళటం, ఇటు సైడ్ నుంచి బయటకు వచ్చేయటం అంతేను. అయితే చూడటానికి చాలా బాగుంది. మొత్తం అక్కడ ఎలా ఉందో డిజైన్ మొత్తం అలాగే సెట్ చేశారనమాట. మొత్తం చెక్కతో చేశారు, చెక్కతో సెటప్ అయితే పెట్టారనమాట. చాలా బాగుంది నిజంగా, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, అంత బాగా సెట్ చేశారనమాట. ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళటం అనమాట, అంతే. మూడు వైపులా మూడు ఉన్నాయి దారులు. ఒక వైపు నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఇంకో వైపు నుంచి బయటికి వెళ్ళొచ్చు. మిడిల్లో స్వామివారిని పెట్టున్నారు, అంతేను. అయితే చాలా బాగుంది సెటప్ అయితే. దీనివల్ల చుట్టుపక్కల అంటే బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, గాజులు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళైతే బ్రతికేయచ్చు అనిపించింది. ఎందుకంటే మేము ఈవినింగ్ టైంలో ఫస్ట్ 5కి ఏమో ఓపెన్ చేస్తారు, మేము 5:30కి అలా వెళ్ళామన్నమాట. అప్పుడే కొంచెం ఎక్కువ మంది లేరు. మేము బయటికి ఎంటర్ అయ్యేలోపు చాలామంది వస్తూ ఉన్నారు. నైట్ అయితే ఫుల్ క్లౌడ్ ఉండేలా ఉంది అక్కడైతే. అయితే అన్నీ పెట్టున్నారనమాట, ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా అన్నీ, జైంట్ వీల్ కానీ పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ పెట్టున్నారు. ఇంకా ఇది చూడడం ఇది వరకే, కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. అంటే సెటప్ కదా, మనం మధ్యలో రాముణ్ణి ఎంత తలుచుకుంటే అంత బాగుంటుంది అనేసి అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఈ ట్రైన్ అయితే ఎక్కారు. ఇదలా ఒక రౌండ్ తిప్పేసుకొని ఇంకా అక్కడ ఉంటే ఇంక అన్నీ ఎక్కాలి అంటూ ఉన్నారు. అందుకోసం అని చెప్పి ఇది ఒక ట్రైన్ ఎక్కిచ్చేసి అయితే ఇంకొచ్చేసాము. ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళాలి కదా, చీకటి పడిపోతుందని చెప్పేసి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.